కాప్రా సర్కిల్ జమ్మిగడ్డలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. జమ్మిగడ్డలోని 199/1 376 సర్వే నెంబర్లోని ప్రభుత్వ స్థలాన్ని కొందరే ఆక్రమించారు. ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమ కట్టడాలు నిర్మించారని స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఆక్రమించిన స్థలాన్ని చదును చేసి త్వరలోనే ఆ స్థలానికి ఫెన్సింగ్ వేస్తామని అధికారులు తెలిపారు. ఆక్రమించిన ప్రభుత్వ స్థలంపై హైడ్రా దృష్టికి తీసుకువెళ్తామన్నారు స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి. ఈ స్థలాన్ని ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకుంటామని, ఇప్పటికే నిర్మాణం జరిగిన ఇళ్లకు నోటీసులు ఇచ్చామన్నారు తహసీల్దార్ సుచరిత. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. కాలనీలో సర్వే నెంబర్ 376లో 12 గుంటల భూమి స్ట్రక్చర్స్తో కలిపి ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది. అది శనివారం రోజు మేము దానికి గవర్నమెంట్ స్థలంగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఫెన్సింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఫెన్సింగ్ ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్స్ ఇల్లీగల్గా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేశారు 3 ఇళ్ళు. ఆ 3 ఇళ్ళకు గాను ఎంక్రోచ్మెంట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నోటీసులకు వారం రోజులుగా వాళ్ళకి సమాధానము వచ్చిన తర్వాత ఈలోపు మేము ఫెన్సింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. 376 సర్వే నెంబర్కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఆయన జై జవాన్ కాలనీ వాళ్ళు అంటే ఎక్స్ ఆర్మీ వాళ్ళు మా స్థలంలో వేరే వాళ్ళు ఇల్లులు కట్టుకురు, మరి మీరు ఏం చేస్తారు అని అడిగినందుకు మేము ఒకసారి వచ్చినాం, చూస్తే ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. సో తహసీల్దార్ గారికి అట్లనే మా జిహెచ్ఎంసీ సిబ్బందికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు ఆల్రెడీ ఇక్కడ పని స్టార్ట్ చేసారు, వారు ఫెన్సింగ్ వేస్తారు. అట్లనే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వారి పని వారు చేస్తారు, నోటీస్ ఇచ్చారు. త్వరలో ఈ అక్రమ కట్టడాలన్నింటినీ తొలగిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.